హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు మనకి మళ్ళీ టేటుకి సంబంధించిన బిట్స్ అండి. సో ఇప్పుడు అంటే మన నివాసం అంటే 4th లెసన్ ఇది. సో 3వ తరగతి నుంచి మనకి ఇవన్నీ 1 to 5th వరకు అండి ఇవన్నీ. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి కొన్ని టెట్కి సంబంధించినవి అంటే సైన్స్ కొన్ని ముఖ్యమైన బిట్స్ చూద్దామండి. ఇవి టెట్కి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఎండా వానజాల నుండి మనకు రక్షణ ఇచ్చేది ఏది అంటే గొడుగు, ఇల్లు, చెట్లు, పైవేవి కావు. మనం యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అవుతాం, గొడుగు అనే వెళ్ళిపోతాం, కానీ కాదండి, ఇల్లు మనకు భద్రతను ఆరోగ్యాన్ని సుఖాన్ని ఇచ్చేవి ఏవి? మన భద్రతను ఆరోగ్యాన్ని సుఖాన్ని ఇచ్చేవి ఏవి అంటే ఇల్లు. మన భద్రతను ఆరోగ్యాన్ని సుఖాన్ని ఇచ్చేది ఇల్లు. కుందేలు ఎచ్చట నివసిస్తాయంటే కుందేలు, బొరియలు. మనకి సైన్స్ చాలా ఈజీగా ఉంటాయండి. టెట్ చాలా ఈజీగా ఫిల్ చేయొచ్చు. అన్నీ మనకు తెలిసిన బిట్సేనండి అన్నీ. కాకపోతే కొంచెం లాజిక్గా మనం ఆలోచిస్తే కంపల్సరీగా మనం సైన్స్లో ఫుల్ మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చండి. సిమెంట్, ఇసుక, ఇటుక, కంకరతో కట్టేయడం ఏమని పిలుస్తారు అంటే డాబాలు. తాత్కాలిక నివాసాలుగా వేటి నిర్మించారంటే డేరాలు. తాత్కాలిక నివాసాలుగా డాబా, డేరా, రేకులిల్లు, పెంకుటిల్లు మనకు డేరాలు అనమాట. తాత్కాలిక నివాసాలుగా నిర్మించుకుంటారు ఇవి. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కచ్చా ఇండ్లు ఏవి అంటే పూరిండ్లు అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో ఎత్తైన భవనం ఎక్కడ నిర్మించారంటే దుబాయ్లో. ప్రపంచంలో ఎత్తైన భవనం ఎక్కడ నిర్మించారంటే దుబాయ్. గుర్తుపెట్టుకోండి, దుబాయ్లో నిర్మించిన ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా. ఎన్ని అంతస్తుల నుండి ఎంత ఎత్తు ఉంది? ఎన్ని అంతస్తుల నుంచి ఎంత ఎత్తు ఉంది? దుబాయ్లో నిర్మించిన ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఎన్ని అంతస్తుల నుండి ఎంత ఎత్తు ఉంది? మనకు వచ్చేసి 162 అంతస్తుల నుంచి 818 మీటర్ల ఎత్తు వరకు ఉంది. విద్యుత్ బల్బును కనిపెట్టిన వారు ఎవరు? విద్యుత్ బల్బును కనిపెట్టిన వారు ఎవరు? ఆల్వా ఎడిసన్. ఇది మన అందరికీ తెలిసిన విషయం అండి. విద్యుత్ బల్బును కనిపెట్టిన వారు ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ అండి, సిమెంటుకు బదులుగా పూర్వం దేన్ని వాడేవారు? సిమెంటుకు బదులుగా పూర్వం దేనిని వాడేవారు? కట్టుబడి సున్నం. దిక్సూచిని కనుగొన్నది ఎవరు? చైనీయులు. నెక్స్ట్, చీకటి వేళల్లో మిట్ట మధ్యాహ్న సమయాల్లో దిక్కులను దేనితో తెలుసుకోవచ్చు? దిక్సూచి ద్వారా తెలుసుకోవచ్చు. పరిసర శుభ్రతను పాటించదగినవి ఏమిటి? పరిసరాల శుభ్రతకు పాటించదగినవి ఏమిటంటే పైవని చెత్త, పొడి చెత్త విడివిడిగా చేయాలి. బట్ట నుంచి వాడకం, బట్ట సంచి వాడకం అనేది పెంచుకోవాలి. మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ మనకి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి పాటించవలసిన నియమాలు అనమాట. ఈ క్రింది వాటిలో భూమిలో కరిగిపోయేది ఫోమ్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్రింది వాటిలో భూమిలో కరిగిపోయేది. కన్ఫ్యూజ్ అవ్వదండి. పాలిథిన్, కాగితం, చెక్క. అందరు కాగితంకి వెళ్ళిపోతారు, బట్ కాగితం కాదు, ఫోమ్ అండి. గుర్తుపెట్టుకోండి, ఫోమ్. ఆన్సర్ ఫోమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది 5వ తరగతి నుంచి అనమాట ఈ బిట్స్ కొన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇది 5వ తరగతి నుంచి బిట్స్ కూడా చూద్దామండి. నెక్స్ట్ మనకి ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి డిస్పోజబుల్ డయాపర్ భూమిలో కరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? దాదాపు 500 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాలు పడుతుంది. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. టిన్ డబ్బా ఎన్ని రోజుల్లో భూమిలో కరుగుతుంది? టిన్ డబ్బా ఎన్ని రోజులలో భూమిలో కరుగుతుంది? మనకి టిన్ అనేది తెలుసు కదండి. ఎన్ని రోజుల్లో భూమిలో కరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి 50 నుండి 100 సంవత్సరాలు. మనకు ఒక టిన్ డబ్బా 50 నుంచి 100 సంవత్సరాలు భూమిలో కరగడానికి టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం గిన్నె ఎన్ని రోజుల్లో భూమిలో కలిసిపోను? అల్యూమినియం గిన్నె ఎన్ని రోజుల్లో భూమిలో కలిసిపోను? 200 నుంచి 500 సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలిథిన్ సంచి భూమిలో కరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? మిలియన్ల సంవత్సరాలు పడుతుందండి. ఖనిజాలు భూమి నుండి త్రవ్వి తీసేవారిని ఏమని పిలుస్తారు? ఉద్యోగులు అని పిలుస్తారండి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి కంపల్సరీ బిట్స్ వస్తాయి. టెట్లో చాలా మంచి స్కోర్ అనేది మనం క్యాచ్ చేయొచ్చు అనమాట. మార్క్స్ చాలా ఇదిగా, ఇవి మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి 5వ తరగతి నుంచి కొన్ని చూద్దాం. ఇవి కూడా మనకు పరిసరాలకు సంబంధించిందే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి మన ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించే వస్తువులు ఏమిటి? మట్టి, సిమెంట్, ఇసుక, అల్యూమినియం, గాజు, ప్లాస్టిక్, ఇనుము, కంకర. ఇవన్నీ కూడా మనకి ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే వస్తువులు. అంటే పైవన్నీ. ఇక్కడ అల్యూమినియం ఉంది, గాజు ఉంది కదా, ప్లాస్టిక్ ఉంది అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. పైవన్నీ
బెడోనియన్లు వంటి సంచార జాతి వారు ఎలాంటి ఇళ్లను ఉపయోగిస్తారు అంటే గుడారాలండి. ఇది ఎక్కువగా మనకు తెలుసు కదా. మంచి ఇండ్లను ఎవరు ఉపయోగిస్తారు? అడవుల్లో నివసించేవారండి. నెక్స్ట్ టార్పాలిన్తో తయారు చేసిన గుడారాల్లో నివసించేవారిని ఏమని పిలుస్తారంటే బెడోనియన్లు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఇవి కూడా వచ్చేస్తాయి మనకి కంపల్సరీగా టెట్లో. రాజస్థానీలు ఎక్కువగా ఎటువంటి ఇండ్లు నివసిస్తారు? మట్టి ఇండ్లలోనే. కర్ర ఇండ్లను ఎలాంటి ప్రదేశంలో ఎందుకు నిర్మించుకుంటారంటే పైవన్నీ సరే అంటే కట్టడం చాలా సులభం. భూకంపాలు వచ్చినప్పుడు సరిచే ప్రదేశాల్లో నిర్మిస్తారన్నమాట, వచ్చే ప్రదేశాలు నిర్మిస్తారు. నెక్స్ట్ ఇల్లు కూలిన ప్రాణ నష్టం ఏమి జరగదు కాబట్టి ఇలాంటి ఇళ్ళని కర్ర ఇళ్ళని అనమాట ఆ ప్రదేశాల్లో నిర్మించుకుంటారు. నెక్స్ట్ వచ్చి రాజస్థాన్ ప్రజలు మట్టి ఇండ్లు నిర్మించేటప్పుడు మట్టితో పాటు మట్టితో పాటు దేనిపై కప్పుగా వాడతారంటే ముళ్ళ పొద. ఏ రాష్ట్రంలో మట్టి ఇంటి పైకప్పుగా వాడి తాటి ఆకులు వాడతారు? ఆంధ్రప్రదేశ్. ధ్రువ ప్రాంతంలో నిర్మించే ఇళ్ళని ఏమని పిలుస్తారు? ధ్రువ ప్రాంతంలో నిర్మించే నీళ్ళని ఇగ్లు. ఇవి మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చాలా సింపుల్ అండి, చాలా మనకు అన్ని తెలిసిన విధంగా ఉంటాయి, కాకపోతే కొన్ని కన్ఫ్యూజ్ అవుతాయి. కన్ఫ్యూజ్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ జాతి ప్రజలు చెక్క ఇళ్ళు వాడతారంటే ఎస్కిమోలు. చెక్క ఇళ్ళు ఎస్కిమోలు. ఈ క్రింది వాటిలో అత్యవసర సేవలు అందించని దాన్ని గురించండి అంటే పాఠశాల. ఈ క్రింది వాటిలో అత్యవసర సేవలు అందించని దాన్ని అంటే మన పోలీస్ స్టేషన్ ఓకే, వైద్యశాల ఓకే, అగ్నిమాపక కేంద్రం ఓకే, బట్ పాఠశాల మాత్రం అత్యవసర పరిస్థితుల్లో మనకు దీన్ని ఉపయోగపడదు అనమాట. నెక్స్ట్ రోగులకు రాత్రి పగులు సేవ చేసేవారిని ఏమనుకుంటే నర్సులు. అంటువ్యాధులు ఎలా వ్యాపిస్తాయంటే ఒకరినొకరు తాకడం, కీటకాల వల్ల గాలి నీరు కలుషితమే. పైవన్నీ సరి అని. నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళలో గాలిలో సూక్ష్మజీవులు ద్వారా వ్యాపించే అంటువ్యాధులు ఏమంటే పైవన్నీ క్షయరోగం, పొంగు, తట్టు, కండ్లకలకి ఇవన్నీ మనకి గాల్లో సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే వ్యాధులు అండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే వ్యాధులు, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా ఇవేనండి. సో చాలా ఈజీ ఇవన్నీ. క్షయవ్యాధి లక్షణం కానిది ఏది అంటే కళ్ళు ఎర్రబడటం. ఇవన్నీ క్షయవ్యాధి లక్షణం కాదు అన్నమాట. మనకి క్షయవ్యాధి లక్షణం అయితే కళ్ళు ఎర్రబడటం అయితే కాదు. శరీరం బరువు తగ్గుతుంది, ఆకలి మందులు, ఇవన్నీ క్షయకు సంబంధించినవండి 3 కూడా. ఇదైతే కాదు. తట్టు లేక పొంగు రాకుండా ఎలాంటి నివారణ తీసుకోవాలి? బిడ్డ పుట్టిన 9 నుండి 12 నెలలలోపు మిసిల్స్ టీకా వేయించాలి. నెక్స్ట్ గొంతు వాపు రాకుండా ఈ క్రింది వాటిలో ఏ టీకా ఇప్పించాలి? డిపిటి. గుర్తుపెట్టుకుంటే గొంతు వాపు రాకుండా ఈ క్రింది వాటిలో ఏ టీకా? డిపిటి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో వైరస్ వల్ల వ్యాపించిన వ్యాధి ఏది? గొంతు వ్యాపు. ఇది వైరస్ వల్ల అయితే వ్యాపించదండి. టీకాలు చేసే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల వ్యాపించే వ్యాధి ఏదంటే క్షయ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకు కంటిన్యూషన్ అండి గాలిలో 3వ తరగతి అనమాట. ఇది కూడా మనకు పరిసరాల విజ్ఞానానికి సంబంధించింది. జంతువులు, మనుషులు, పక్షులు బతుకుటకు ముఖ్యంగా అవసరం ఏంటంటే గాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి నీటిలో కరిగిన గాలిని ఉపయోగించే జీవులు ఏవి? చేపలు రొయ్యలను పెంచడానికి ఏ నీరు అవసరం అంటే సముద్రం నీరు. ఎడారిలో నీరు వేటి నుంచి లభిస్తుందంటే ఒయాసిస్. నెక్స్ట్ 1 లీటర్ నీరు సులభంగా ఎన్ని గ్లాసులకు సమానం అంటే 5 గ్లాసులకు సమానం. భూగోళంపై నీరు ఎంత శాతం ఆక్రమించి ఉంటుందో 300%. నెక్స్ట్ వచ్చేసి మనకి దేశంలో పెద్ద నగరాలు ఎక్కడ వెలిసాయి? నదిలో ఒడ్డున వెలిసాయండి. మున్సిపాలిటీ నుండి సరఫరా అయ్యే నీటికి ఏం కలుపుతారంటే క్లోరిన్. ఒక మనిషి రోజుకి ఎన్ని గ్లాసులు నీరు తాగాలి అంటే మనం యాక్చువల్లీ ఒక మనిషి రోజుకి ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగాలంటే 5 నుంచి 9 గ్లాసులు ఇస్తాం, అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చి సబ్బు విరిగే వాటిని ఏమని పిలుస్తారంటే కఠిన జలాలని పిలుస్తారు. ప్రపంచంలోని మొత్తం నీటిలో సముద్రంలో ఎంత శాతం ఉంది? ప్రపంచంలో మొత్తం నీటిలో సముద్రంలో ఎంత శాతంలో ఉందంటే 5% ఉంది. ఈ క్రింది వాటిలో మెట్ట పంటలు ఏవి? మెట్ట పంటలు సజ్జ, జొన్న, మొక్కజొన్న అండ్ కంది, పెసర. ఇవన్నీ మనకి మెట్ట పంటలు అనగా ఏవి అంటే వర్షాధార పంటలు. మెట్ట పంటలు అంటే వర్షాధార పంటలు. ఈ క్రింది వాటిలో మెట్ట పంటలు ఏవంటే కంది, పెసర, సజ్జ, జొన్న, మొక్కజొన్న అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మెట్ట పంటలు అనగా అంటే వర్షాధార పంటలు ఇవ్వండి. మెట్ట పంటలు ఏవి అంటే ఇవి వర్షాధార పంటలు. మనకు సజ్జ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ, కంది, పెసర కానీ ఇవన్నీ మనకి వర్షాధార పంటలు. సాగునీటి పంటలు ఏవి మనకి? పైవనంటే పత్తి, చెరుకు, వరి. కాక్టాస్ ఏ నేలలో పెరిగే మొక్క? ఇసుక అండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అండి, కంపల్సరీగా వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు, ఈ బిట్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ అండి, తాజ్మహల్, కుతుబ్ మినార్
వాటి సహత్వాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? ఇది మనకు చాలా సార్లు అడిగేటట్టు అనమాట. ఇది మనకి కాలుష్యం వల్లే అండి. ఇక్కడ పురాతన కట్టడం కాబట్టి నాణ్యత లేకపోవడం వర్షాలు అనమాట. యాక్చువల్గా అందరూ వర్షాలకు వెళ్ళిపోతారు. చాలాసార్లు మోర్ టైమ్స్ అడిగాడండి. ఇది మనకైతే కాలుష్యం వల్ల అయితే మనకి ఈ విధంగా అయితే సహజత్వాన్ని కోల్పోవడానికి కారణం అయితే కాలుష్యం అండి. నెక్స్ట్ వచ్చి గాలిలో ఆక్సిజన్ శాతం మనకు ఆల్రెడీ తెలిసిన 21%. గాలిలో నత్రజని శాతం అంటే గాలిలో నైట్రోజన్ శాతం ఎంత అంటే మనకి ఆల్రెడీ తెలుసు 78% అండి. నెక్స్ట్ వచ్చేసి గాలిలో ఏవైనా వాయువులు ఏవి అంటే గాలిలో మనకి ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, నీటి ఆవిరి అంటే హైడ్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ మొత్తం మనకు గాలిలో ఉండే వాయువులు అంటే పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వచ్చేసి శిలాజంధనాలను మండించడం వల్ల సల్ఫర్ సంబంధిత వాయువులు విడుదలై దేనికి దారితీస్తాయి అంటే మనకి ఆమ్ల వర్షానికి దారితీస్తాయి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లు, ఏసీలు దేన్ని విడుదల చేయడం వల్ల ఓజోన్ పొరకు హాని కలుగుతుంది. ఇది కూడా మనకు మోర్ టైమ్స్ అడిగేటట్లు అండి. కంపల్సరీగా చూసుకోండి. కంపల్సరీగా బిట్ అయితే వస్తుంది మనకి. దేనివల్ల అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల. రక్తంలో హిమోగ్లోబిన్ ఏది కలవటం వల్ల కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే విష పదార్థంగా మారి ప్రమాదం కలిగిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ వచ్చేసి గది లోపలి కలుషిత గాలిని వేగంగా బయటికి పంపడానికి ఏమి ఉపయోగిస్తారు? వెంటిలేటర్సా, ఎగ్జాస్ట్ ఫ్యాన్సా, కిటికీలే. ఇప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనేవి వచ్చాయి కదండి, అవి మనకి గది లోపల గాలిని వేగంగా బయటకు పంపించడానికి మాత్రం ఎగ్జాస్ట్ అండ్ ఫ్యాన్స్ అనేవి ఉపయోగిస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 5వ తరగతిలోనే నెక్స్ట్ ఇవన్నీ మనకి అంటే మనం ఆహారం ద్వారా వ్యాధులు ఏ విధంగా చెందుతాయి. నెక్స్ట్ వచ్చేసి చూద్దామండి. నెక్స్ట్ ఈ బిట్స్ అయితే మనం కంపల్సరీగా ఈ బిట్స్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.